దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయించిన దేవునికి వందనాలు. మీరందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో బలంగా ఆత్మీయంగా ఉండాలనే అనుదినం మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు మానసికంగా ఆర్థికంగా ఆత్మీయంగా బలంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఇంకా దేవుని సువార్త ప్రకటించాలని, ఆత్మీయంగా బలంగా ఉండాలని, కొత్త వాక్యం అన్ని దేవుని సన్నిధిలో బలంగా సాగాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. ఏ పాటి వాళ్ళు నాయన, పురుగు వంటి వాళ్ళు నాయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన మీరు కోరుకున్నారు నాయన. అయ్యా, మీరు చేరుకున్నారు నాయన. అందుకనే నాయన మీ మాటలు ప్రకటించడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు వందనాలు నాయన. అలా ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ నాయన, మీ అపారమైన కృప చెప్పున, మీ కనికరం చెప్పున, మీ ఆలోచన చెప్పున మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మీ ప్రణాళికలో మమ్మల్ని పెట్టినందుకు మీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. అలాగే నాయన పాటల ద్వారా మేము స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా మా స్తుతి సింహాసనంపై ఆశ్రయం మమ్మల్ని ఆలమని దినానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తాం తండ్రి. ఆమేన్. నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను. నా దేవా, నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను. నా దేవా, తీరెను నా కోరిక, తీరెను నా కోరిక, మారెను నా బ్రతుకిక. నిన్ను తాకినంతనే నా ప్రభువా నా తనువే మారెను. నా దేవా, చీకటి బ్రతుకు నాది, చీదరి తనువు నాది. చీకటి బ్రతుకు నాది, చీదరి తనువు నాది. ఎదురుగా నిన్ను చూడలేక, ఎదురుగా నిన్ను చూడలేక, ఏమీ చేయగతి లేక నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను. నా దేవా, నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను. నా దేవా, వింటిని నీ దివ్య శక్తి, కంటిని నీలో విముక్తి. వింటిని నీ దివ్య శక్తి, కంటిని నీలో విముక్తి. లోకాశలన్నీ విడచి, లోకాశలన్నీ విడచి, లోకేశ నిన్నే మది తలచి నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను. నా దేవా, నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను. నా దేవా, మహిమను చూచి నేను మరుగై నేనుండలేను. మహిమను చూచి నేను మరుగై నేనుండలేను. మరువను నీ అనురాగం, మరువను నీ అనురాగం. మదిలో నీవే నా ధ్యానం, నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను. నా దేవా, నిన్ను తాకినంతనే నా ప్రభువ నా తనువే మారెను.
నా దేవా. తీరెను నా కోరిక, తీరెను నా కోరిక, మారెను నా బ్రతుకిక నిన్ను తాకినంతని. నా ప్రభువ నా తనువే మారెను, నా దేవా నిన్ను తాకినంతని. నా ప్రభువ నా తనువే మారెను, నా దేవా. ఒక పాపిష్టిరాలైన స్త్రీ, రక్తస్రావంతో ఉన్న స్త్రీని నా ప్రభువుని యేసుక్రీస్తు దారి గుండా వెళ్ళినప్పుడు రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ఆయన చుట్టూ జనాలు ఉన్నారు. నేను ఈ వాసంతో ఈ వేదనకరమైన ఓపిక లేని స్థితిలో వెళ్ళే కంటే, ఆయన చేరుకునే కంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని ఆ స్త్రీ అనుకున్న మనసులో ఆ ప్రభువుని యేసుక్రీస్తు వస్త్రపు చెంగుని ముట్టింది, పట్టుకుంది. ఆ క్షణంలోనే ఆవిడ రక్త ధార బాగైంది. ఆ ప్రభువుని యేసుక్రీస్తు నీ అనారోగ్యాన్ని, నీ ఆర్థిక సమస్యల్ని, నీ అప్పుల బాధల్ని, నీ హృదయ స్థితిని ఎరిగే దేవుడు, గొప్ప దేవుడు కాబట్టి నీకున్న ప్రతీది ఆయన ఇచ్చిందే. కాబట్టి నీ ఆరోగ్యాన్ని, నీ ఐశ్వర్యం, నీ ధనం, నీ బలం, నీదంతా ఆయనదే. ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి సజీవుడిగా ఉండగలిగావు, బ్రతికి బట్ట కట్టగలిగావు. ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే సత్య శవలాగా పడి ఉంటావు. అందుకని జీవదాత అయిన మన ప్రభువుని వేడుకుంటే, ఆయన సన్నిధిలో మనం స్తుతిస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే మన జీవితాలు వెలిగించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, స్తోత్రం. ఆయన ఏ యోగ్యత లేని మమ్మల్ని ఆయన మిమ్మల్ని స్తుతించేలాగా, కీర్తించేలాగా, కొనియాడేలాగా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు. అలాగే నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి, కీర్తించి, కొనియాడే ధన్యతను, భాగ్యాన్ని మీకు దయచేసింది వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించి, సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఏర్పరచబడిన గ్రంథం ఫిలోమోనుకు, హెబ్రీలు ముందుంటుంది, హెబ్రీలు పత్రిక ముందుంటుంది. ఈ ఫిలోమోను అనే పత్రిక, ఫిలోమోను ఒక వ్యక్తి జీవితం. ఆయన దగ్గర ఒక బానిస ఉన్నాడు. ఆయన పేరు ఒనేసిమోను. ఈ ఒనేసిమోను ఫిలోమోను దగ్గర బానిస. ఈ బానిస ఒక సంత వీధిలో విలువైన సామాగ్రి ఆ ఇంట్లో దొంగతనం చేసి బయట అమ్మడానికి తీసుకొచ్చాడు. అయితే ఆయన చేతి మీద పలానా వాళ్ళు ముద్ర ఉంటుంది, బానిస అని. అది వాళ్ళు గ్రహించి ఈ ఒనేసిమోన్ని తీసుకొచ్చి ఫిలోమోనుకి అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు ఈయన పారిపోతాడు, ఒనేసిమోను దొంగతనం చేసి. ఈ వాక్యంలో, ఈ ఫిలోమోను పత్రికలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది కాబట్టి తెలుసుకుందాం. పౌలు ఈ పత్రికను ఖైదీలో ఉన్నప్పుడు ఫిలోమోను అనే వ్యక్తికి వ్యక్తిగతంగా రాశాడు. బహుశా పౌలు రోమ్లో మొదటిసారి బందీగా ఉన్నప్పుడు ఈ పత్రికను రాసి ఉండవచ్చు. ఫిలోమోను కొలస్సీ పత్రికలోని పేర్లు ఒకటే అయినందున వలన ఫిలోమోను కొలస్సీలో నివసించాడని, ఈ రెండు పత్రికలకు పౌలు ఒకేసారి వ్రాసి ఒకేసారి పంపించాడని భావించవచ్చు. ఫిలోమోను ఒక బానిస, యజమానికి బానిస. ఎవరు? ఒనేసిమోను. ఫిలోమోను యజమాని. కొలస్సీ సంఘంలో సభ్యుడు. ఎవరు? ఫిలోమోను. బహుశా పౌలు సేవలో రక్షించబడిన వాడే ఉండవచ్చు. ఒనేసిము
ఫిలోమోను దగ్గర బానిస. అయితే అతడు రోమ్కు పారిపోయాడు. అక్కడ పౌలుతో పరిచయం ఏర్పడి క్రీస్తుని అంగీకరించాడు. వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇప్పుడు పౌలు అయిష్టంగానే ఒనేసిమోనుకు ఫిలోమోను దగ్గరకు తన సహోదరుడైన తుకిక్తో తిరిగి పంపుతూ ఈ ఉత్తరం రాసి పంపించాడు. అయితే దీంట్లో 3 ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది పౌలు రాసిన పత్రికలన్నిటిలోకి చిన్నది. కొత్త నిబంధనలో మరి ఇతర పుస్తకంలోని విధంగా పౌలు ఆదిమ క్రైస్తవ సంఘం ఆ కాలం నాటి రోమా ప్రభుత్వ బానిసత్వ సంస్థలతో వ్యవహరించడం దీని ప్రత్యేకత. బానిసత్వం మీద బహిరంగ తిరుగుబాటు చేయక క్రైస్తవ భక్తి సూత్రాల ద్వారా బానిసలను కఠినంగా చూసే యజమానుల వైఖరిలో మార్పు తెచ్చేలా పౌలు ప్రయత్నించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి రోమా బానిసత్వ విధానం క్రైస్తవుల్లో పూర్తిగా అంతరించింది. 3, పౌలు అంతరంగం ఏమిటో ఇక్కడ తెలుసుకోగలం. బానిస అయిన ఒనేసిముతో తనను పోల్చుకుంటూ అతని గూర్చి నా ప్రాణము వంటివాడు అని చెప్పడం వల్ల పౌలు యొక్క విశిష్టత కనబడుతుంది. అయితే వేడుకొన్న విధానం ఫిలోమోనుతో పౌలు గారు మనం చూస్తాం. ఏంటంటే ఫిలోమోన్ను పౌలు వేడుకొన్న విధానం ఇలా ఉంది. 1, ఫిలోమోన్ను క్రైస్తవ సోదరునిగా ప్రస్తావిస్తూ ఒనేసిమును బానిసగా కాక క్రీస్తునందు సోదరుడిగా చేర్చుకోమని కోరుతున్నాడు. 2, ఒనేసిము ఈ పేరుకి అర్థం ప్రయోజకుడు. ఒనేసిము పేరుకి అర్థం ప్రయోజకుడు. మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ఫిలోమోనుకు తనకు ఇద్దరికీ ప్రయోజకుడు అని చమత్కారంగా అంటున్నాడు. 3, ఒనేసిము పౌలు రోమ్లో తన దగ్గర ఉంచుకోవాలని ఆశించాడు, కానీ చట్టబద్ధమైన అతని యజమాని వద్దకు తిరిగి పంపాడు. ఒనేసిముకు బదులుగా తనను ఫిలోమోనుకు రుణగ్రస్తునిగా ఎంచుకోమని వేడుకుంటూ అదే సమయంలో అతడు దీవెనలతో ఈ పత్రిక అతడు తనకు రుణపడి ఉన్న సంగతిని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రోములో తనతో ఉన్న తోటి సేవకుల వందనాలతో దీవెనలతో ఈ పత్రిక ముగుస్తుంది. మనం ఈ ఫిలోమోను అంటే వ్యక్తి, ఒనేసిము అంటే ఫిలోమోను దగ్గర బానిస. ఈ ఫిలోమోను దగ్గర నమ్మకంగా ఉన్న ఈ ఒనేసిము ఒకరోజు దొంగతనం చేసి సొంత వీధిలో ఆ వస్తువుని అమ్మేస్తాడు. అయితే ఈ ఫిలోమోనుకి పరిచయస్తుడైన ఒక వ్యక్తి చూసి ఈ బంధకాలు అంటే చెయ్యి మీద పలానా ఫిలోమోను బానిస అని ఉంటుంది. మళ్ళీ ఆ వస్తువుల మీద పలానా ఫిలోమోను అని రాసి ఉంటుంది. ఇవి పలానా ఫిలోమోను దగ్గర బానిస లాగా ఉన్నాడు ఈయన ఒనేసిము అని ఫిలోమోను కౌరు పెట్టి ఈ సామాన్లు సొంత వీధిలో అమ్మడానికి తెచ్చాడు ఈ ఒనేసిము అని ఆ ఫిలోమోను ఎరిగిన స్నేహితుడు అప్పచెప్పినప్పుడు ఈయన ఒనేసిము పారిపోతాడు. మనం ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకున్నాం. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించినట్లు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నాను. రుద్రను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనిచున్నాను. అంటే ఈ ఫిలోమోను పౌలు గారికి తెలుసు. అయితే ఈ ఒనేసిముని ఖైదీలో వేసినప్పుడు ఫిలోమోను బానిసని ఆ ఖైదీలో ఉన్న పౌలు గారు ఈయనకి దగ్గర తీసుకొని నీకు నీకు ఏంటి, నువ్వు ఎందుకు ఇక్కడికి కారాగారంలో వచ్చావు అన్నప్పుడు నేను పలానా ఫిలోమోను దగ్గర బానిసని, నేను తప్పు చేశాను, అందుకని కారాగారంలో నన్ను పెట్టించాడు, నేను చేసింది పొరపాటే అని పౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు ఆయన దగ్గరికి తీసుకొని ప్రభువుని యేసుక్రీస్తు మాటలు చెప్పి ఆయన్ని దగ్గరికి తీసుకొని ప్రభు ప్రేమను బట్టి ఆయన చేర్చుకొని ఒనేసిముని ప్రభు రక్షించుకున్నాడు. అప్పుడు పౌలు పత్రిక రాసి ఈ ఒనేసిమునే
ఫిలోమోను దగ్గరికి పంపిస్తున్నాడు. అదే మాటలు మనం ఈ గ్రంథంలో చూస్తాం. నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని, నేను నా ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని, నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొంచున్నాను. అవును, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినప్పుడు చెడిపోయి, పాడైపోయి, పతనమైపోయి, లోకం అనే పాప బంధకాల్లో, అల్పకాల పాప భోగాల్లో కొట్టుకెళ్ళిపోతున్న నిన్ను, నన్ను, మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే రక్షించుకున్నాడు, ఫిలోమోనుకి ఒనేసిము పాపం చేసినప్పటికీ ఫిలోమోను దగ్గర ఆ పాపం నుంచి క్రీస్తుని అంగీకరించేటట్టు పౌలు ఒనేసిమును ఎలా రక్షించబడి ఒనేసిమును తిరిగి ఫిలోమోను దగ్గరికి పంపించడానికి సంధి చేయడానికి పౌలు గారు ప్రయత్నిస్తున్నారు. అవును, దేవుడికి మనకి మధ్యలో పాపం ఉన్నప్పటికీ ఆ పాపాన్ని కొట్టివేయడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి నిన్ను దేవుడితో ఐక్యం చేయడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసి నిన్ను, నన్ను కొనుక్కున్నాడు. దేవునికి దగ్గరగా జీవించాలని, పాపిష్టి లోకంలో ఉన్నప్పటికీ పాపం లేని వ్యక్తిగా మనం జీవించాలని, దేవునితో ఐక్యం చేయడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను, నన్ను కొనుక్కున్నాడు. మనకు ఆయనకి రుణస్థులుగా చేసుకున్నాడు. ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని ధారపోసి నిన్ను, నన్ను కొనుక్కొని ఆయన జీవితాన్ని ధారపోసి దేవునితో సమాధానపరచడానికి ఆయనకి రిక్తునిగా చేసుకున్నాడు. అలాగా పౌలు గారు ఈ ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరాన్ని ఒనేసిము చేతిలోనే పెట్టి పంపిస్తున్నాడు. నా కుమారుడు ఒనేసిము, నేను కనిన నా కుమారుడు, పాపమనే దాస్యంలో, పాప ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్న ఒనేసిముని ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత చేర్చి పౌలు గారు ఎలాగైతే నేను కనిన నా కుమారుడు అని చెప్తున్నాడు. ఒనేసిము కోసం నేను వేడుకొనిచున్నాను. ఇద్దరికి సంధి చేస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. 11వ వచనం, అతను మునుపు నీకు నిష్ప్రయోజనం, అంటే నీకు ప్రయోజనం లేనివాడుగా తప్పు చేసి, పాపం చేసి, దొంగతనం చేసి ఉన్న నిష్ప్రయోజనమైన వాడే. కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయి. మనం నిష్ప్రయోజనమైన పెంట కుప్పల మీద పాడైపోయిన పాప ప్రపంచంలో పాపమయమైపోయిన మనల్ని, నిన్ను, నన్ను ప్రభువైన యేసుక్రీస్తు రక్షించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, వెల ఇచ్చి నిన్ను, నన్ను కొనుక్కున్నాడు. అలాగ ఒనేసిము నిష్ప్రయోజనం అయినప్పటికీ నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. 12వ వచనం, నా ప్రాణము వంటివాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపుతున్నాను. ఏ సహోదరుని ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. నిన్ను, నన్ను ప్రేమించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రాణాన్నే ధారపోసి నిన్ను, నన్ను కొనుక్కున్నాడు. తప్పిపోయిన, పాడైపోయిన, పాప స్థితిలో పడిపోయిన ప్రతి సహోదరుని రక్షించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు 2 చేతులు చాపుచున్నాడు. ఎప్పుడు నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన బిడ్డగా ఉండి ప్రయోజనకరమైన వాడిగా, ప్రయోజనకరమైన దానిగా, ప్రయోజనకరమైన క్రీస్తు సాక్షిగా నువ్వు జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వెల ఇచ్చి నిన్ను, నన్ను కొనుక్కున్నాడు. నా ప్రాణం వంటి వాడైన అతన్ని ఎదుగు తిరిగి పంపుచున్నాను. నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు ప్రచారం చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకోవాలని ఇంటిని కానీ, నా యొద్ద నేను ఉంచుకోవాలనుకున్నాను నా కుమారుని ఒనేసిముని అంటున్నాడు.
ఒనేసిము ఫిలోమోను దగ్గర బానిస. బహుశా తన యజమాని సొత్తు కొంత తీసుకొని పారిపోయాడు. ఏదో విధంగా రోమ్ చేరుకున్నాడు. అక్కడ అనుకోకుండా ఖైదీలో ఉన్న పౌలుతో పరిచయం ఏర్పడింది. అతని పరిచర్యలో రక్షణ పొందాడు. పౌలు ఒనేసిముని తిరిగి ఫిలోమోను దగ్గరకు పంపిస్తూ దయ, ప్రేమ, క్షమాపణ హృదయంతో అతను చేర్చుకోమని రాసిందే ఈ ఫిలోమోను ఉత్తరం. నీ యొద్దకు తిరిగి పంపుతున్నాను. బానిసల స్వేచ్ఛ కోసం కొత్త నిబంధన ఏ ఉద్యమాన్ని చేయలేదు. అది క్రైస్తవ బానిసల కొరకైనా సరే, అది సామూహిక రాజకీయ వ్యవస్థల్లో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, ఒకవేళ సంఘం బానిసత్వం మీద నేరుగా దాడి చేస్తే ఆనాటి క్రైస్తవ పరిచర్య నాశనమై పోయేది. అలా కాకుండా బానిసల్లో యజమానుల వైఖరిలో మార్పు తెచ్చే ప్రత్యేక సూత్రాలను నేర్పించడం ద్వారా క్రమంగా ఆ బానిస వ్యవస్థ నిర్మూలనకు కృషి జరిగింది. అయితే 14 వచనం, నీ ఉపకారం బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు అని ఉత్తరం రాస్తున్నాడు. బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా. ఒనేసిము కోరితే అతనికి స్వేచ్ఛను ప్రసాదించాలి. క్రీస్తు సువార్త మనలో కోరే నైతికతను, ప్రేమను ఈ సూత్రం నొక్కి చెబుతున్నది. అయినా ఇక్కడ పౌలు దాన్ని నేరుగా ప్రస్తావించడం లేదు. ఫిలెమోను ఇంకా ఇతర యజమానులు దాన్ని ఇష్టపూర్వకంగా జరిగించాలని పౌలు కోరుతున్నాడు. 15 వచనం, 16 వచనం, అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడిగాను, ప్రియ సహోదరుడిగాని, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడిగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను అని పౌలు గారు ఫిలెమోనుకి ఉత్తరం రాస్తూ చెప్పుచున్నాడు. ప్రియ సహోదరుడు, క్రైస్తవ సహోదరత్వాన్ని అవగాహన చేసుకున్న విశ్వాసాల మధ్యలో బానిస విధానానికి తావులేదు. ఒనేసిమును ఇక ముందు బానిసగా వ్యవహరించడానికి వీలు లేదు. సహ విశ్వాసిగా, ప్రియ సహోదరునిగా దేవుని దృష్టిలో పౌలు ఫిలెమోనులతో సమానమైన వాడిగా అతన్ని ఎంచాలి. అంటే దేవునికి దగ్గరగా చేర్చే విధంగా ఆయన్ని నడిపించాలి. సహోదరుడిగా ఆయన్ని చేర్చుకోవాలి, ఆయనకి ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, ఆయనతో సహోదరుడిగా చేర్చుకోవాలి. అదే 17 వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలువానుగా ఇచ్చిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకోను. అంటే పౌల్ని ఫిలెమోను ఒక సేవకునిగా చేర్చుకున్నాడు. అలాగా ఒనేసిమును కూడా నువ్వు చేర్చుకోవాలి అని పౌలు గారు ఫిలెమోను పత్రిక రాస్తూ చెప్తున్నారు. 18 వచనం, అతడు నీకు ఏ నష్టమైన కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ఆయన ఏమైనా ఇవ్వాలని దొంగతనం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన నీకు ఇవ్వాలని అనిపిస్తే నన్ను అడుగు, నేను ఇస్తాను అని పౌలు గారు ఫిలెమోనుతో ఉత్తరం రాస్తున్నారు. 19 వచనం, పౌలను నేను నా స్వహస్త్రముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. 20 వచనం, అవును సహోదరుడా, ప్రభునందు నీ వల్ల నాకు ఆనందం కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. 21 వచనం, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాను. 22 వచనం, అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తం బస సిద్ధము చేయుము. నేను వస్తాను నీ దగ్గరికి, నువ్వు
ఫిలోమోను, ఒనేసిము, నేను ముగ్గురం కలిపి దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో సహోదరత్వం ఉందాం. మనం దేవుని సహవాసంలో ఆయన బిడ్డలుగా మనం జీవిద్దాం అని పత్రిక ఫిలోమోనుకి రాశాడు. అప్పుడు ఫిలోమోను ఒనేసిముని చేర్చుకున్నాడు. పాపం బానిసత్వంలో పడి ఉన్న పెంట కుప్పల మీద పాడైపోయిన నిన్ను, నన్ను, మనల్ని ప్రభుని యేసుక్రీస్తు స్వరక్తంతో ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన బిడ్డలం. ఆయనకి ఇష్టమైన వారుగా మనం జీవించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఆత్మఫలాలు. అలాగా పౌలు ఆత్మఫలం కలిగి ఫిలోమోనుతో చెప్పి ఒనేసిమును చేర్చుకున్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ ఎరక్క అల్పకాల పాప భోగాలకి, లోక సంబంధమైన అనేక నటనల్లో, మాయల్లో పడి నిజరక్షకుని తెలుసుకోలేక పాప ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి, దేవునితో సంధి చేయడానికి, దేవునితో సంధి బాంధవ్యం కలిగి ఆయనతో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నిన్ను, నన్ను మధ్యలో సంధి చేసి ప్రభువుని యేసుక్రీస్తు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. అందువల్ల ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ అనేకులకి మహిమకరంగా, దేవునికి మహిమకరంగా, అనేకులకి సాక్షులుగా, అనేకులను ప్రేమించేవారుగా, ఆత్మ ఫలాలు కలిగి ఫలించేవారుగా, ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దీర్ఘశాంతం కలిగి, దయాళత్వం కలిగి, ఓర్పుగా, సాత్వికంతో, ఆశా నిగ్రహంతో మనం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో దీవించాలని పౌలు మంచి మనసు ప్రతి ఒక్కరు కలిగి ఉండి, ఆత్మల పట్ల భారం కలిగి, ఎన్నో ఆత్మలు నశించిపోవడం ప్రభు చూస్తున్నాడు. కాబట్టి పౌలు మనస్తత్వం కలిగి, ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్తత్వం కలిగి, ఆత్మల పట్ల భారంతో ఆయన సువార్త ప్రకటిస్తూ, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలను తూచా తప్పకుండా మనం పాటిస్తూ, ఆయన మహింపరిచే పనిముట్లుగా, పాత్రలుగా, ఆయన ఇన్స్ట్రుమెంట్గా మనం వాడబడాలని దేవుని సన్నిధిలో పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయన ఒనేసిముని ఎలాగైతే చేర్చుకున్నాడో, ఫిలోమోను మధ్యలో సంధి ఎలాగైతే కుదిర్చాడో పౌలు, అలాగా ప్రభువుని యేసుక్రీస్తు దేవునితో మనం సమాధానం కలిగి జీవించాలని ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఆయన జీవితాన్ని పణంగా పెట్టి దేవుడితో సంధి చేసి ఆయన బలైపోయాడు. అందువల్ల మా ప్రభువుని యేసుక్రీస్తు పాత్రలుగా మనం వాడబడాలని, ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించాలని ఈ సమయంలో దేవుని మాటలు ఈ రీతిగా ప్రభువుని యేసుక్రీస్తు మాట్లాడున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో దీవించి, ఆశీర్వదించి, ఆశీర్వదకరంగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన, ఒనేసిము లాంటి జీవితం జీవిస్తున్న మమ్మల్ని నాయన అయ్యా మీకు దగ్గరగా చేర్చాలని అయ్యా ఈ లోకానికి మీరు వచ్చి మీ రక్తాన్ని, మీ ప్రాణాన్ని పెట్టి అయ్యా దేవునితో సంబంధం అంటే వడంబడిక సంధి కుదిర్చి మా కోసం మీ ప్రాణాన్నే దారిపోసి మేము కొనుక్కున్నాను నాయన. మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నాను నాయన. ఎంతోమంది నశించిపోతున్నాను నాయన. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి మీరు వచ్చి ఉన్నారు నాయన. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయాల్లో మీరు చోటు సంపాదించుకుని మీ బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేసుకోమని, మీ రాజ్య వారసులుగా పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు అయా పెండ్లి విందులో అయా ప్రతి ఒక్కరు కనబడేలాగున మీతో సహవాసం కలిగి యుగ యుగాలు జీవించడానికి ప్రతి ఒక్కరు ఏ ఆత్మ నశించిపోకుండా మీ పాద సన్నిధిలో ప్రతి ఒక్కరు అయా మీ మహిమతో నింపబడేలాగున ప్రతి ఒక్కరిని మీరు చేర్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే తెచ్చుకోమని, ఒనేసిముని చేర్చుకున్నట్టు అయ్యా మీరే ప్రతి ఒక్కరిని చేర్చుకోమని, మీతో మేము తత్సంబంధం కలిగి
మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే బిడ్డలుగా మేము జీవించేలాగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కుటుంబాలని ఆశీర్వదకరంగా మీ మేలుతో, మీ ఆశీర్వాదాలతో, మీ ఐశ్వర్యంతో నింపి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి ఆయన రాజ్యంలో చేర్చుకునే వరకు యుగయుగాలు ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావం కలుగునుగాక. ఆమేన్.